ఈరోజు కార్యక్రమంలో ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అంశాలను మీకు వివరిస్తాను. ఈ టాపిక్‌లో ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి భావనలు, ఆర్థికాభివృద్ధి సూచికలు, 3 ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే కారకాలు, 4 భారతదేశం ఆర్థికాభివృద్ధి. ఈ అంశాలను మనం ఈరోజు కార్యక్రమంలో చర్చిద్దాం. ముందుగా ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి? దీని డెఫినేషన్ మరి వాటి మధ్య ఉండేటువంటి ప్రధాన తేడాను మనం తెలుసుకుందాం. ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధి అనేది వస్తు సేవల పెరుగుదలను సూచిస్తుంది. మరి అదేవిధంగా ఆర్థికాభివృద్ధి అనేది దేశంలో ఆర్థిక వృద్ధితో పాటు సాంఘిక ఆర్థిక మార్పులను సూచిస్తుంది. ఇప్పుడు దీన్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? ఇక్కడ మనకి డిఫరెన్స్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి ఒక క అనే అక్షరం మాత్రమే ఒక తేడా కనిపిస్తుంది. కానీ వీటిని మనం చూసే విధానంలో మరియు వాటి యొక్క ఫలితాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ముందుగా ఆర్థిక వృద్ధిని చూద్దాం మనం. ఆర్థిక వృద్ధి అనేది వస్తు సేవల యొక్క పెరుగుదలను సూచిస్తుంది. అదేవిధంగా ఆర్థికాభివృద్ధి అనేది వస్తు సేవల యొక్క పెరుగుదలతో పాటు సాంఘిక ఆర్థిక మార్పుల్ని సూచిస్తుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో చేంజెస్ ఇన్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఆర్థికాభివృద్ధి అనేది వస్తు సేవల యొక్క పెరుగుదలతో పాటు ఆ దేశంలో వచ్చినటువంటి మార్పుల్ని, ఇతర మార్పులు కూడా స్టడీ చేస్తుంది అనమాట. ఆ ఇతర మార్పులు ఏమిటి? ఇక్కడ సోషియో అండ్ ఎకనామిక్, సాంఘిక మరియు ఆర్థిక మార్పులు ఏ విధంగా వస్తుంది అనేది ఆర్థికాభివృద్ధి స్టడీ చేస్తుంది. ఇంకోటి, ఆర్థిక వృద్ధి అనేది సింగిల్ డైమెన్షనల్ ఫినామినా. దీన్ని మనం తెలుగులో ఏమంటాం? ఏకోన్ముఖమైన ప్రక్రియ. ఏకోన్ముఖమైన అంటే ఇది కేవలం ఒకే ఒక అంశం గురించి చర్చిస్తుంది. మరి ఆర్థికాభివృద్ధి అనేది బహుముఖ ప్రక్రియ. అంటే వివిధ అంశాల గురించి ఇది చర్చిస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది సింగిల్ డైమెన్షనల్ ఫినామినా. ఆర్థికాభివృద్ధి అనేది మల్టీ డైమెన్షనల్ ఫినామినా. అంటే ఆర్థిక వృద్ధి కేవలం ఒకే ఒక అంశం గురించి చర్చిస్తుంది. మరి ఆ ఒకే ఒక అంశం ఏంది ఇక్కడ? ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలు ఏ విధంగా వృద్ధి చెందుతున్నాయి అనే ఈ ఒక్క అంశం గురించి మాత్రమే చర్చిస్తుంది ప్రధానంగా. మరి ఆర్థికాభివృద్ధి ఆర్థిక వృద్ధితో పాటు అంటే వస్తు సేవల యొక్క పెరుగుదల ప్లస్ సోషియో ఎకనామిక్ చేంజెస్ ఇన్ ద కంట్రీ. అంటే ఇక్కడ చూడండి, డిఫరెంట్ డైమెన్షన్స్ని ఆర్థికాభివృద్ధి అనేది స్టడీ చేస్తుంది. మరి ఆర్థిక వృద్ధిని మనం ఎకనామిక్ గ్రోత్ అంటాం, ఆర్థికాభివృద్ధిని ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటాం అన్నమాట. ఇక ఈ ఆర్థిక వృద్ధికి వచ్చేసరికి ఇక్కడ ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆర్థికాభివృద్ధి విషయం వచ్చేసరికి ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో దేశంలో ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తిని పెంచి అభివృద్ధిని సాధించాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. సో చాలా క్లియర్ కట్ డిఫరెన్షియేషన్ ఉంది ఇక్కడ. అంటే ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందిన దేశం అయితే ఆ దేశాల్లో ప్రభుత్వం యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంటుంది, చాలా మినిమంగా ఉంటుంది. మరి అదే అభివృద్ధి చెందుతున్న దేశాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది, వృద్ధి చెందుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ పాత్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఆ దేశంలో ఉండే వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాంట్లో ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేటు వ్యక్తులు ఆ వనరులను ఎక్స్‌ప్లాయిట్ చేయవచ్చు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది, ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంటుంది, మరియు నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది, అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే మరి ఆ దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపించాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. అంటే ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి తగిన పాలసీలను రూపొందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను మరియు ప్రైవేట్ రంగ సంస్థలను నియంత్రించాల్సి ఉంటుంది. ఇక మిగతా విషయాలు చూసినట్లయితే ఆర్థిక వృద్ధి
వేగంగా సంభవించేటప్పుడు అధిక సాంకేతిక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఈ ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు చెందినటువంటి కాన్సెప్ట్. మరి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఎంతసేపు వస్తు సేవల పరిమాణాన్ని ఎలా పెంచాలి, ఎంత పెంచాలని అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భాలు ఏమవుతుందంటే వీళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్‌ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఉత్పత్తి ప్రక్రియలో. అంటే వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి టూల్స్, మెషిన్స్, టెక్నాలజీ ఏవైతే ఉంటాయో వీటిని వాళ్ళు ఎప్పటికప్పుడు నవీకరిస్తుంటారు, ఆధునీకరిస్తుంటారు. కాబట్టి ఆర్థిక వృద్ధిలో ఇది తప్పనిసరిగా ఏర్పడే పరిణామం అన్నమాట. మరి అదే ఆర్థికాభివృద్ధి చూసినట్లయితే అధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావడం. ఇక్కడ డిఫరెన్స్ కూడా చాలా క్లియర్‌గా ఉంది. ఆర్థిక వృద్ధి వేగంగా సంభవించేటప్పుడు సాంకేతిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎక్కడ? ఆర్థిక వృద్ధిలో. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో. మరి ఆర్థికాభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే అధిక స్థాయిలో ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ప్రజల జీవన ప్రమాణంలో మార్పులు తీసుకొని రావడం. అంటే ప్రజల జీవన ప్రమాణం అంటే ఏమిటి ఇక్కడ? విద్య, వైద్య మరియు ఇతర అంశాల్లో ప్రజల్లో ఎటువంటి మార్పులు సంభవించాయనేది మనం ఇక్కడ చూడవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంకా ఇతర అంశాలు చూసినట్లయితే ఆర్థిక వృద్ధికి సంబంధించి సంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఆర్థిక వృద్ధి అనేది ఒక కీలక అంశం. ఆర్థిక పురోగతిపై దృష్టి సారిస్తే దానంతట అదే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రికిల్ డౌన్ థియరీ అంటాం. ట్రికిల్ డౌన్ థియరీ అంటే ఈ సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చెప్తారంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక వృద్ధి అనేది కీలకమైన అంశం అని అంటారు. మరి ఈ వస్తు సేవల ఉత్పత్తిపై దృష్టి పెట్టినట్లయితే పేదరికం అనేది కూడా దానంతట అదే నిర్మూలన అవుతుందని వీళ్ళు అంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటాం. మరి ఆర్థికాభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మరి అర్థశాస్త్రవేత్తలు? ఆధునిక అర్థశాస్త్రవేత్తల ప్రకారం మన పేదరికంపై దృష్టి పెడితే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. అంటే ఇది కంప్లీట్ రివర్స్గా ఉంది చూడండి. ఆర్థిక వృద్ధిలో ఈ సంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటున్నారు? అభివృద్ధి చెందిన దేశాల విషయంలో మనం పేదరికమైన ఒక దానిపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. వస్తు సేవలను ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయగలిగితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు పెరుగుతాయి. తద్వారా పేదరికం అనేది అదంతకదే సమసిపోతుందని చెప్తారు. మరి అభివృద్ధి చెందుతున్న దేశాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆధునిక అర్థశాస్త్రవేత్తలు? మనం ముందుగా పేదరికాన్ని నిర్మూలించినట్లయితే అదే ఆటోమేటిక్గా ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని వీళ్ళు చెబుతున్నారన్నమాట. ఇక ఇతర విషయాలు చూద్దాం. ఆర్థిక వృద్ధి పరిధి సంకుచితం. ఎందుకంటే తలసరి ఆదాయ స్థాయిలోని మార్పుతో మాత్రమే ఆర్థిక వృద్ధికి సంబంధం ఉందని వీళ్ళు అంటున్నారు. సో మామూలుగా సంప్రదాయ అర్థవేత్తలు చూసినట్లయితే వాళ్ళు ప్రపంచ దేశాల్ని విడగొట్టేటప్పుడు అంటే అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మరియు పూర్తిగా వెనుకబడిన కంట్రీస్గా డివైడ్ చేయాలంటే వాళ్ళు ప్రామాణికంగా తీసుకునే ఆర్థిక సాధనం ఒకటి ఉంది. అదేంది? తలసరి ఆదాయం. అంటే ఈ తలసరి ఆదాయాన్ని అనుసరించే వాళ్ళు దేశాలను ఈ విధంగా 3 భాగాలుగా, ప్రపంచ దేశాలు 3 భాగాలుగా విభజించడం జరుగుతుందన్నమాట. మరి అందుకే ఇది ఏమంటాం? ఆర్థిక వృద్ధి పరిధి అనేది చాలా సంకుచితం. అంటే ఇది బ్రాడర్ కాన్సెప్ట్లో ఉండదన్నమాట. కేవలం ఈ ఆర్థిక సాధనాలను ఉపయోగించి ఆ దేశం యొక్క అభివృద్ధిని కొలచడం జరుగుతుందన్నమాట. అంటే తలసరి ఆదాయం పెరిగిందా, జాతీయ ఆదాయం పెరిగిందా, కేవలం ఇటువంటి ఆర్థిక అంశాలని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు ఆర్థిక వృద్ధిని కొలవడం జరుగుతుంది. మరి అదే ఆర్థికాభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే ఆర్థికాభివృద్ధి పరిధి చాలా విస్తృతమైంది. తలసరి ఆదాయంతో పాటు ఆర్థిక వ్యవస్థలో ఇతర మార్పులను, ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చినటువంటి మెరుగుదలను కూడా సూచిస్తుంది. సో మనం వెరీ క్లియర్గా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆర్థిక వృద్ధి విషయం వచ్చేసరికి ఇక్కడ ప్రతిదీ సింగిల్ డైమెన్షన్లో చూడడం జరుగుతుంది. మరి ఆర్థికాభివృద్ధి విషయం వచ్చేసరికి మనం ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నప్పటికీ ఇక్కడ ఆర్థిక వృద్ధి ప్లస్ ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో పెరుగుదల అనే అంశాలని ఖచ్చితంగా పాటిస్తుంది. ఇక మిగతా విషయాలు చూసినట్లయితే ఆర్థిక వృద్ధి స్వల్పకాలానికి సంబంధించిన అంశము. సంవత్సరం ఆధారంగా దీనిని తెలుపుతారు. అంటే
ఈ అభివృద్ధి చెందిన దేశాలు తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ ఆర్థిక వృద్ధిని కొలవడం జరుగుతుంది. మరి దాన్ని ఏ రూపంలో కొలుస్తారు? జాతీయ ఆదాయం రూపంలో మరియు తలసరి ఆదాయం రూపంలో ఎవ్రీ ఇయర్ వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలను మనకు తెలియజేస్తుంటారు. మరి ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఏముంటుందంటే ఇక్కడ ఇది దీర్ఘకాల ప్రక్రియ. అంటే ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనేది దీర్ఘకాల ప్రక్రియ. అంటే దీనికి ఒక 20 నుంచి 25 సంవత్సరాల టైం పడుతుందన్నమాట. అంటే ఈ 20 నుండి 25 సంవత్సరాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయనేది ఈ ఆర్థికాభివృద్ధి అనేది స్టడీ చేస్తుంది. మరి ఆర్థిక వృద్ధి ఏం స్టడీ చేస్తుందంటే ఒక్క సంవత్సరంలో ఎటువంటి మార్పులు వచ్చాయనేది మాత్రమే స్టడీ చేస్తుంది. అంటే ఆర్థిక వృద్ధి అనేది ఒక షార్ట్ టైంకి చెందినది, తక్కువ సమయానికి చెందినది. మరి ఆర్థికాభివృద్ధి అనేది అతి ఎక్కువ సమయాన్ని ఇది స్టడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 20-25 సంవత్సరాల టైంని ఇక్కడ మనం పేర్కొనడం జరిగిందన్నమాట. ఇక ఆర్థిక వృద్ధి భావన అభివృద్ధి చెందిన దేశాలకు చెందినది. మనం ఇంతకుముందే అనుకున్నాం. ఈ ఆర్థిక వృద్ధి ఎకనామిక్ గ్రోత్ అనే పదము అభివృద్ధి చెందిన దేశాలకు చెందినటువంటి ఒక భావన. అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఒక భావన. మరి ఆర్థికాభివృద్ధి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినటువంటి భావన. సో ఇది చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు డెవలప్డ్ కంట్రీస్, వెరాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు డెవలపింగ్ అండ్ బ్యాక్వర్డ్ కంట్రీస్. ఇక ఆర్థిక వృద్ధి సామాజిక మార్పు అనేది ఆర్థిక వృద్ధితో సాధ్యం కావచ్చు లేదా కాకపోవచ్చు. అంటే సోషల్ చేంజ్. సో ఆర్థికంగా వృద్ధి చెందడం వల్ల సమాజంలో మార్పు అనేది వస్తుందా లేదా అనేది ఒక డౌట్. ఇది 50-50%. అంటే ఆర్థిక వృద్ధి జరగడం వల్ల, అంటే ఎక్కువ వస్తు సేవలు ఉత్పత్తి చేయడం వల్ల ఆ దేశంలోని సమాజంలో మార్పు రావచ్చు లేదా రాకపోవచ్చు. అంటే ఇదొక ప్రాబబిలిటీ. మనం 50-50 అంటాం చూడండి, ఆ విధంగా ఎస్ ఆర్ నో. మనం దేనికైనా రెడీగా ఉండాలని వీళ్ళు మన సంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్తారన్నమాట. మరి ఆర్థికాభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే సామాజిక మార్పు అనే అంశం ఆర్థికాభివృద్ధిలో ప్రధాన అంశం లేదా భాగము. ఎందుకంటే ఆర్థికాభివృద్ధి ముందుగా సమాజం పైన ఫోకస్ చేస్తుంది. అంటే ప్రజల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలని చూస్తుంది ఇది ముందుగా. ఆ తర్వాతనే ఆర్థిక వృద్ధి గురించి ఇది చర్చిస్తుందన్నమాట. అంటే ఈ సామాజిక మార్పు అంటే ఏమిటి? ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సోషియో ఎకనామిక్ చేంజెస్, స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్. ఓకే. సో ఇక్కడ ఈ సామాజిక మార్పుని మనం ఏ అంశాల ఆధారంగా చూస్తాం? ఒకటి ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్. 2 ఆహార ధాన్యాల లభ్యత, అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ రిసోర్సెస్. అండ్ ఆరోగ్యం, హెల్త్, విద్య, ఎడ్యుకేషన్. మరియు ప్రజల జీవన నైపుణ్యాల్లో మార్పు ద్వారా మాత్రమే ఆర్థికాభివృద్ధి సాధ్యము. జీవన నైపుణ్యాలు అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఎలా చూడాలంటే సామాజిక మార్పు అంటే ప్రజల యొక్క విద్యలో మార్పు రావాలి, అదేవిధంగా ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవల్లో మార్పులు రావాలి, మరి ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు అందుబాటులోకి రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే సామాజిక మార్పు అనేది సాధ్యము. సో సామాజిక మార్పు రాకుండా మనం ఆర్థిక వృద్ధిని సాధించలేము అనేది ఈ ఆర్థికాభివృద్ధిలో చదువుకుంటామన్నమాట. ఇక చివరిగా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన చివరి అంశం, ఆర్థిక వృద్ధిని ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. ఆర్థిక వృద్ధిని ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. మనం ఒక దేశం అంటే అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా అని విభజించాలంటే ఈ సంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రధానంగా ఉపయోగించే సాధనాలు 2, ఒకటి జాతీయ ఆదాయం, మరి 2 తలసరి ఆదాయం. సో వీళ్ళు ఆర్థిక వృద్ధిని ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. అంటే ఆ దేశ యొక్క జీడిపి పెరిగిందా, నేషనల్ ఇన్కమ్ పెరిగిందా, పర్ క్యాపిటల్ జీడిపి పెరిగిందా, వీటి ద్వారా మాత్రమే ఈ ఆర్థిక వృద్ధిని అనేది అంచనా వేయడం జరుగుతుంది. మరి ఆర్థికాభివృద్ధి విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే ఆర్థికాభివృద్ధిని మానవ వనరుల అభివృద్ధి, పేదరికం తగ్గింపు, పెరిగిన జీవన ప్రమాణాల ఆధారంగా అంచనా వేస్తారనమాట. అంటే మానవ వనరులని అభివృద్ధి చేసామా లేదా, వీటిని మనం ఇంగ్లీష్లో హ్యూమన్ రిసోర్సెస్ అంటాం. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే ఈ
హ్యూమన్ రిసోర్సెస్ అంటే ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం ఇటువంటివి అందించి మరియు నాణ్యమైన మానవ వనరులను మనం తయారు చేస్తున్నామా లేదా అనేది ఆర్థిక అభివృద్ధిలో చూడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి. జీవన ప్రమాణాలు అంటే ఇక్కడ లైఫ్ స్పాన్, దీన్ని మనం లాంగివిటీ అంటాం. మరి ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అంటే ఈ శిశు మరణాల రేటు ఇటువంటివి తగ్గాయా? సో ఇవన్నీ ప్రజల యొక్క జీవన ప్రమాణాల కిందికి వస్తాయి. సో ఆర్థికాభివృద్ధి అనేది మానవ వనరుల అభివృద్ధిని చూస్తుంది, అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ని చూస్తుంది, మరియు పేదరికం తగ్గింపు, రిడక్షన్ ఇన్ పావర్టీ, దీని గురించి కూడా చూస్తుంది. అదేవిధంగా పెరిగిన జీవన ప్రమాణాలు అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా లేదా అనేది ఆర్థిక అభివృద్ధి స్టడీ చేస్తుంది అనమాట. సో మనం ఓవరాల్గా చూసినట్లయితే ఆర్థిక వృద్ధి అనేది ఒక సింగిల్ డైమెన్షనల్ ఫినామినా, ఏకోన్ముఖ ప్రక్రియ. అయితే ఇది వస్తు సేవలు ఎలా వృద్ధి చెందుతున్నాయనే దాని విషయాన్ని గురించి ఎక్కువగా చర్చిస్తుంది. అంతేకాకుండా సామాజిక మార్పుతో దీనికి పని లేదు. మరి ప్రభుత్వ జోక్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆర్థిక అభివృద్ధి విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఆర్థిక వృద్ధితో పాటు ఎటువంటి సామాజిక మార్పులు సంభవిస్తున్నాయనేది మనం స్టడీ చేయడం జరుగుతుంది. ఇది మల్టీ డైమెన్షనల్ ఫినామినా, ఇది ఒక బహుముఖ ప్రక్రియ. ఇక మూడో విషయం ఏంటంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు మాత్రమే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఇక్కడ ఆధునిక అర్థశాస్త్రవేత్తలు నమ్మడం జరుగుతుందన్నమాట. ఇక మనం ఆర్థికాభివృద్ధి సూచికలు చూద్దాం. మనం ఇప్పుడు మరి ఆర్థికాభివృద్ధిని వేటి ఆధారంగా కొలవడం జరుగుతుంది. వీటిని మనం సూచికలు అంటాం, ఇండెక్సెస్ అంటాం. ఆర్థికాభివృద్ధిని ప్రధానంగా 4 అంశాల ఆధారంగా అంచనా వేస్తారు. అంటే ఆర్థికాభివృద్ధిని కొలవడానికి లేదా అంచనా వేయడానికి మనం 4 అంశాలని కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. మరి అవి ఏంది? నెంబర్ 1 జాతీయ ఆదాయం, దీన్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. 2 తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. 3 ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, అంటే భౌతిక జీవన ప్రమాణ సూచిక. ఇక 4వది మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఈ 4 కాకుండా ఇంకొన్ని కూడా మనకు ఉన్నాయి. సో వాటిని కూడా మనం చర్చిద్దాం. ముందుగా జాతీయ ఆదాయం చూద్దాం. ఆర్థికాభివృద్ధిని కొలిచే మొదటి సాధనం ఆ దేశ జాతీయ ఆదాయం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమా, చెందుతున్న దేశమా, పూర్తిగా వెనుకబడిన దేశమా అని మనం విభజించడానికి ముందుగా ఉపయోగించే ఆర్థిక సాధనాల్లో జాతీయ ఆదాయం అనేది ముందుగా ఉంటుంది. ఇక రెండవది తలసరి ఆదాయం. అయితే జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటే ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుందంటారు. సంప్రదాయ ఆర్థికవాదులు జాతీయ ఆదాయాన్ని అనుసరించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చెందుతున్న వాటిగా విభజించడం జరుగుతుంది. అంటే కొన్ని సంవత్సరాలుగా, దాదాపు ఒక 2 శతాబ్దాలుగా మనం దేశాలను వర్గీకరించాలి అని అంటే అభివృద్ధి చెందుతున్న లేదా పూర్తిగా వెనుకబడిన దేశాలుగా విభజించాలంటే గత 2 శతాబ్దాల నుండి ఉపయోగిస్తున్నటువంటి ఈ ఆర్థిక సాధనం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటి ఆర్థిక సాధనం, అది జాతీయ ఆదాయ పరిమాణము. ఇక రెండోది తలసరి ఆదాయం. మరి జాతీయ ఆదాయం తర్వాత మనం తలసరి ఆదాయాన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. వార్షిక తలసరి ఆదాయం ప్రాతిపదిక కొందరు దేశాల అభివృద్ధిని అంచనా వేస్తారు. అంటే దేశాల యొక్క అభివృద్ధిని జాతీయ ఆదాయంతో లెక్కించడం ఒకటైతే, రెండవ విధానము తలసరి ఆదాయం అన్నమాట. వార్షిక తలసరి ఆదాయం ప్రాతిపదికగా కొందరు దేశాల అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. వార్షిక తలసరి ఆదాయంలో పెరుగుదల ఆధారంగా ఆర్థిక వృద్ధి పెరుగుదల జరిగి ఆర్థికాభివృద్ధికి ఏర్పడుతుందని సంప్రదాయ ఆర్థికవేత్తలు భావించడం జరుగుతుందన్నమాట. అంటే జాతీయ ఆదాయం పరిమాణం తర్వాత రెండో అంశం మనం ఏది తీసుకుంటామంటే తలసరి ఆదాయం. అంటే దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే సాధనాల్లో మొదటి జాతీయ ఆదాయం అయితే రెండవది తలసరి ఆదాయం. అంటే ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగింది అంటే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశమని సంప్రదాయ ఆర్థికవేత్తలు పేర్కొనడం జరుగుతుందన్నమాట. ఇక మూడవది భౌతిక జీవన ప్రమాణ సూచిక, దీన్ని మనం ఇంగ్లీష్లో ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అంటాం. మనం షార్ట్ ఫామ్లో PQLI అనడం జరుగుతుంది.
మరి భౌతిక జీవన ప్రమాణ సూచిక అంటే ఏమిటి? మరి దీనివల్ల మనం వేటిని అంచనా వేయడం జరుగుతుంది అంటే ఇది ఒక ఆర్థికాభివృద్ధి సూచిక. ఈ సూచికను ఉపయోగించి ఏ ఏ అంశాలను మనం స్టడీ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం మనం. ఒక దేశంలో ఆరోగ్యం, ఆహారం, విద్య, పారిశుద్ధ్యం తదితర సదుపాయాలు పెరగకుండానే తలసరి ఆదాయం పెరగవచ్చు. అయితే ఇది నిజమైన అభివృద్ధిని సూచించదు. అందుకే ఇతర సూచికల అవసరం ఎంతైనా ఉంది. అయితే నిజమే ఇది. ఎందుకంటే కేవలం జాతీయ ఆదాయం, తలసరి ఆదాయాల్ని మనం ఉపయోగించి ప్రపంచ దేశాలని అభివృద్ధి చెందుతున్న మరియు పూర్తి వెనుకబడిన దేశాలుగా విభజించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ విధానాన్ని పాటిస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చైనాని తీసుకుందాం, ఇండియాని తీసుకుందాం. మరి చైనా జాతీయ ఆదాయం మరియు భారతదేశ జాతీయ ఆదాయము ప్రపంచంలో టాప్ 3 పొజిషన్స్లో ఉంటాయి. అంటే ఇప్పుడు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. వాళ్ళ స్థూల జాతీయ ఉత్పత్తి అనేది ప్రపంచంలో నంబర్ 1 ప్లేస్లో ఉంది. మరి అదేవిధంగా భారత్ యొక్క స్థూల జాతీయోత్పత్తి అది నంబర్ 3 పొజిషన్లో ఉంది. అంటే ప్రజల కొనుగోలు శక్తి ప్రమాణంగా తీసుకున్నట్లయితే చైనా నంబర్ 1 పొజిషన్లో ఉంది. దీన్ని మనం పీపీపీ అంటాం, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ జీడిపిని తీసుకున్నట్లయితే చైనా జాతీయోత్పత్తి అనేది ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. మరియు భారత్ యొక్క జాతీయోత్పత్తి ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఈ పీక్యూఎల్ఐ ఏదైతే సూచిక ఉందో ఈ సూచికను అనుసరించి ఈ 4 అంశాల్లో ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించింది అనేది స్టడీ చేయడం జరుగుతుందన్నమాట. ఇక 4వది చూసినట్లయితే మనం ఎస్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సూచిక. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐక్యరాజ్య సమితిలో భాగమైనటువంటి యుఎన్డిపి దీనిని 1990 దశకంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కూడా దేశాలను కేవలం జాతీయ ఆదాయం, తలసరి ఆదాయాల ఆధారంగా మనం అభివృద్ధి చెందుతున్న దేశాలుగా విభజించలేమని భావించి, ఎందుకంటే ఇది పూర్తి శాస్త్రీయమైన కాదని అనిపించి ఈ కొన్ని ఇతర సూచికలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఎస్డిఐ ఒకటి. ఇంతకుముందు మనం పీక్యూఎల్ఐ గురించి తెలుసుకున్నాం. ఎస్డిఐ ఇప్పుడు మనం ఎస్డిఐ చూసినట్టయితే దీన్ని మనం తెలుగులో మానవ అభివృద్ధి సూచిక అని అంటాం. ఆర్థికాభివృద్ధి సూచికల్లో మానవ అభివృద్ధి సూచిక అనేది నూతనమైనది మరియు ముఖ్యమైనది, అంటే అత్యంత ముఖ్యమైనది అన్నమాట. ఒక దేశ సామాజిక ఆర్థిక కోణాలలో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సూచియే మానవ అభివృద్ధి సూచిక. అంటే ఈ ఎస్డిఐని ఉపయోగించి, అంటే ఈ మానవ అభివృద్ధి సూచికని ఉపయోగించి ఆయా దేశాల్లో వచ్చిన సామాజిక ఆర్థిక మార్పుల్ని మనం స్టడీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎటువంటి మార్పులు వచ్చాయి. అయితే ఈ మానవ అభివృద్ధి సూచిక నిర్మాణం దేని అంశాల ఆధారంగా మనం చేయడం జరుగుతుంది. దీన్ని మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. మరి వేటి ఆధారంగా వీటిని మనం ఈ ఎస్డిఐని నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి, అవి చూడండి. ఒకటి దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితం, దీన్నే మనం లైఫ్ స్పాన్ లేదా లాంగివిటీ అంటాం. రెండవది వయోజన అక్షరాస్యత, దీన్ని మనం అడల్ట్ లిటరసీ రేట్ అంటాం. మూడవది విద్యా సంస్థల్లో పేరు నమోదు అయిన సమ్మిళిత నిష్పత్తి, దీన్ని మనం ఇంగ్లీష్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనడం జరుగుతుంది. ఇక 4వది ఉన్నత జీవన ప్రమాణం, అంటే పర్ క్యాపిటా జీడిపి ఆధారంగా దీన్ని స్టడీ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజల యొక్క తలసరి ఆదాయం. సో ఇక్కడ సామాజిక ఆర్థిక ఈ 2 అంశాలని మనం స్టడీ చేయడం జరుగుతుంది. అంటే మానవ అభివృద్ధి సూచికలో సామాజిక ఆర్థిక కోణాలు 2 ఉంటాయన్నమాట. సో ఇందులో ఈ 4 అంశాలను మనం స్టడీ చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మనకి ఒక ఫార్ములా కూడా ఉంది. అంటే మానవ అభివృద్ధి సూచికను ఏ విధంగా నిర్మిస్తామనేది అది నేను ఇంతకుముందు వేరే చాప్టర్లో వివరించడం జరిగింది. మీరు చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. సో మీరు ఆ ఎపిసోడ్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందన్నమాట. ఇక లింగ సాధికారత సూచిక అంటే దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధిని కొలిచే వాటిలో ఇది ఇంకొకటి అన్నమాట. అంటే మనం జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, వీటితో పాటు ఎస్డిఐ, పీక్యూఎల్ఐ ఈ 4 చూసాం.
ఎస్, ఈ 4 కాకుండా ఇంకొన్ని సూచికలు కూడా మనకు ఉన్నాయన్నమాట. అంటే దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధిని ఇంకా శాస్త్రీయంగా విశ్లేషించడానికి మనం ఉపయోగించే సూచికల్లో మరో సూచికే లింగ సాధికారత సూచిక. దీన్ని మనం జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ అంటాం. షార్ట్ ఫామ్లో జీఈఎం అనడం జరుగుతుంది. సో ఒక దేశ జనాభాలో లింగ సమానత్వం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే సూచికనే లింగ సాధికారత సూచిక అంటాం. అంటే ఇప్పుడు చూడండి, చాలా దేశాల్లో ఈ లింగ సమానత్వం లేదు. అంటే దీన్ని మనం స్త్రీ పురుష సమానత్వం అనేది లేదు అన్నమాట. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల విషయానికి వచ్చినట్లయితే అక్కడ చాలా దేశాల్లో ఈ స్త్రీ పురుష వివక్షత అనేది మనకు అంతగా కనిపించదు. అంటే చట్టసభల్లో కావచ్చు, ఇతర ఉద్యోగాల్లో కావచ్చు, ఇతర అవకాశాల్లో కావచ్చు, అక్కడ మనం ఈ ఈక్వాలిటీ అనేది చూస్తాం చాలా వరకు. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు. మరి అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ లింగ సమానత అనేది మనకు కనిపించదు. ముఖ్యంగా ఇప్పుడు మనం కొన్ని ఈ అరబ్ కంట్రీస్ తీసుకోండి. అరబ్ కంట్రీస్లో కూడా చాలా దేశాల్లో మహిళలకు ఈ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చట్టసభలు కావచ్చు, మరియు ఉద్యోగాలు కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ దేశ ఆర్థికాభివృద్ధిని కొలవడానికి కేవలం జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మాత్రమే కాకుండా లింగ సాధికారతని అనుసరించి కూడా మనం వాటి యొక్క అభివృద్ధిని అంచనా వేయాలని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది మానవ అభివృద్ధిలో లింగ వివక్షతకు తావు లేకుండా చేస్తుంది. ఏది? లింగ సాధికారత సూచిక మానవ అభివృద్ధిలో లింగ వివక్షతకు తావు లేకుండా చేస్తుందన్నమాట. లింగ సాధికారత సూచికల ద్వారా లింగ వివక్షతను గుర్తించవచ్చు. 3 ప్రధాన రంగాలలో లింగ వివక్షను గుర్తించవచ్చు మనటం. సో ఆ 3 ప్రధాన అంశాలు ఏమిటి ఇక్కడ అంటే లింగ సాధికారిక సూచికలో ఇమిడి ఉన్న 3 ప్రధాన అంశాలు. ఈ 3 ప్రధాన అంశాల ఆధారంగా స్త్రీ పురుష సమానత్వాన్ని మనం అంచనా వేయడం జరుగుతుందన్నమాట. మొదటిది రాజకీయ భాగస్వామ్యం. అంటే పార్లమెంటరీ సీట్లలో స్త్రీ పురుషులకు సమాన భాగస్వామ్యం ఉందా లేదా. అదేవిధంగా ఇతర అంటే రాజకీయ పరంగా ఇతర సభల్లో కూడా వారికి సమానత్వం ఉందా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది. రెండవది శాసన అధికారాల్లోనూ అనుభవం కలిగిన ఉద్యోగులు, మేనేజర్లు, సాంకేతిక హోదాల్లోనూ వారి భాగస్వామ్యాన్ని లెక్కించడం. ఇది రెండవ అంశం వచ్చేసరికి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు. అంటే ఈ ఉద్యోగ అవకాశాల్లో వారికి ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి, మరి అక్కడ ఈక్వాలిటీ ఉందా లేదా, వీటి గురించి మనం డీటెయిల్గా చర్చిద్దాం. ఇంకా మూడవది అంటే లింగ సాధికారత సూచికలో మూడవది స్త్రీ పురుషులు ఆర్జించే ఆదాయాలను అంచనా వేసి ఆర్థిక వనరుపై వారి అధికారాలను గణన చేయడం. ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ముందుగా రాజకీయ భాగస్వామ్యం అంటే పార్లమెంటరీ సీట్లలో స్త్రీ పురుషులకు సమాన భాగస్వామ్యం ఉందా లేదా అనేది మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. అంటే పార్లమెంటరీ సీట్లలో నిజంగా వీరికి భాగస్వామ్యం తగినంతగా ఉందా లేదా. ఇక్కడ ఒక రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ని మనం విశ్లేషిద్దాం. వైల్ ద గ్లోబల్ యావరేజ్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ స్టాండ్స్ ఎట్ 22.4%. అంటే మనం దీన్ని సగటు అంటాం. ప్రపంచవ్యాప్తంగా సగటు తీసినట్లయితే పార్లమెంట్లలో అంటే ఆయా దేశాల అన్ని పార్లమెంట్లను కలిపితే ఈ మహిళా ప్రాతినిధ్యం ఎంత ఉంది? అది 22.4% మాత్రమే ఉంది. ఎస్, అంటే ఇది తక్కువ అనే చెప్పవచ్చు. ఎందుకంటే 22.4 అంటే మరి మిగిలింది ఎంత? 77.6% మెయిల్స్ అన్నమాట. అంటే మన ప్రపంచంలోని దాదాపు అన్ని పార్లమెంట్లలో ఈ మెయిల్స్ యొక్క ఈ ప్రాతినిధ్యం అంటే పురుషుల ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉందని మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. ఇక మన దేశం విషయానికి వచ్చినట్టయితే ఇండియా ఈజ్ అట్ ద 103 ప్లేస్ అంటే 103వ స్థానంలో ఉందన్నమాట. అంటే దాదాపు 140 దేశాల్లో ఈ సర్వే చేయడం జరిగింది. అంటే ఆయా దేశాల పార్లమెంటులో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందని స్టడీ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎన్నోదంటే 103వ స్థానంలో ఉంది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, విత్ ఎ మియర్ 12% రిప్రజెంటేషన్ అంటే మన దేశ పార్లమెంటులో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఎంత ఉందంటే 12% మాత్రమే. అంటే ఈ సర్వే చేసిన 140 దేశాల్లో మనకు వచ్చిన ర్యాంకు 103. ఈ ర్యాంకు కూడా దేని ఆధారంగా వచ్చిందంటే
మన పార్లమెంట్లో మహిళలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఆధారంగా, అంటే మన పార్లమెంట్లో మహిళలకు కేవలం 12% మాత్రమే ప్రాతినిధ్యం లభిస్తుంది. మిగతా 88% పురుషుల ప్రాతినిధ్యం ఉందని చెప్పవచ్చు అనమాట. సో విత్ ఇన్ ఏషియా, అంటే ఇప్పుడు మనం ప్రపంచ దేశాలన్నింటినీ కంపేర్ చేసి చూసాం. ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండాల్లోని 140 దేశాల్లో చేసిన సర్వే ఆధారంగా భారత్కు 103వ స్థానం వచ్చిందని చెప్పాం. మరి ఆసియాలో చూసినట్లయితే ఇండియా ఈజ్ ఎట్ ద 13th పొజిషన్ అవుట్ ఆఫ్ 18 కంట్రీస్. అంటే మన ఏషియాలోని సర్వే చేసిన 18 దేశాల్లో భారత్కు వచ్చిన స్థానం ఎన్నోదంటే 13వ స్థానము. ఇది కూడా చాలా ఎక్కువే. ఇక ఉమెన్ ఆక్యుపై జస్ట్ 66 సీట్స్ ఇన్ ద 543 మెంబర్ లోక్సభ. మన పార్లమెంట్లో 543 సీట్లు ఉన్నట్లయితే అందులో మహిళలు ఎంతమంది ఉన్నారంటే మహిళా పార్లమెంట్ సభ్యులు కేవలం 66 మాత్రమే, విచ్ ఈజ్ ఎ మియర్ 12%. సో ఈ 66 సీట్లు అనేది మనం మొత్తం లోక్సభ స్థానాల్లో ఎంత శాతాన్ని సూచిస్తుందంటే కేవలం 12%. సో ద సినారియో ఫర్ ఉమెన్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అక్రాస్ ఆల్ స్టేట్ అసెంబ్లీస్ ఇన్ ఇండియా ఈజ్ ఈవెన్ వర్స్, విత్ ద నేషనల్ యావరేజ్ బీయింగ్ ఏ పిచబుల్ 9%. అంటే మనం పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 12% అనుకుంటే మరి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళల ప్రాతినిధ్యము ఇంకా ఘోరంగా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ అది 9% అంతకు లోపలగా ఉందన్నమాట. ఇక మనం ప్రపంచ దేశాలని చూసినట్లయితే అంటే ఆయా దేశాల పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం, అంటే మనం ఇంతకుముందు చూసాం 140 దేశాల్లో సర్వే చేస్తే భారత్కి 103వ స్థానం వచ్చిందని చెప్పాం. మరి ఎక్కువ మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తున్న దేశాలు ఏవి ఉన్నాయంటే ఈ సర్వే ప్రకారం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. రువాండాలో దాదాపు 63-64% మహిళలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందన్నమాట. రువాండా అనేది చాలా పేద దేశం. ఆఫ్రికాలో ఉన్నటువంటి అతి పేద దేశాల్లో రువాండా ఒకటి. ఇది ఎప్పుడు అక్కడ అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఈ రువాండా, బురుండి ఈ 2 దేశాలు అడ్జసెంట్ కంట్రీస్ పక్కపక్కన ఉంటాయి. ఇక్కడ ఈ తెగల మధ్య ఎప్పుడు అంతర్యుద్ధం జరుగుతుంటుంది. ఇక్కడ జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటాయి. లిటరసీ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ జాతీయ ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నీ చాలా లోగా ఉంటాయి. అయినప్పటికీ ఆ దేశ పార్లమెంటరీ విధానం చూసినట్లయితే అక్కడ మహిళలకు దాదాపు 63-64% ప్రాతినిధ్యం వహించడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చూడవచ్చు అనమాట. ఇక రెండోది బొలివియా చూడండి. బొలివియాలో దాదాపు 53-54% ప్రాతినిధ్యం ఉందన్నమాట. ఇక అండోరాలో కూడా దాదాపు 50% ప్రాతినిధ్యం ఉంది. ఇది కూడా ఆఫ్రికన్ కంట్రీ. అండ్ క్యూబాను చూసినట్లయితే నార్త్ అమెరికన్ కాంటినెంట్ కిందకి వస్తుంది. అమెరికాకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఒక కమ్యూనిస్ట్ దేశం. ఇక్కడ కూడా మహిళల ప్రాతినిధ్యం దాదాపు 48-49% ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉందని మనం చెప్పవచ్చు. అంటే ఇది ఒక కమ్యూనిస్ట్ దేశం అయినప్పటికీ ఇక్కడ మహిళల ప్రాతినిధ్యం ఇంచుమించు పురుషులతో సమానంగా ఉంది అన్నమాట. అదేవిధంగా ఇతర దేశాలను చూడండి, మీరు సిచిలీస్ చూడండి, స్వీడన్ చూడండి, సెనెగల్ చూడండి, ఫిన్లాండ్ చూడండి. ఈ దేశాల్లో దాదాపు 42-43% ఈ మహిళల ప్రాతినిధ్యం అనేది ఉంది. మరి సౌత్ ఆఫ్రికాలో కూడా 40% పైగా ఉంది. నమీబియాలో కూడా 40% పైగా ఉంది. ఐస్లాండ్ చాలా చిన్న దేశం, యూరోప్లో ఉన్నటువంటి అతి చిన్న దేశాల్లో ఈ ఐస్లాండ్ కూడా ఒకటి. సో ఈ ఐస్లాండ్లో కూడా దాదాపు 42% మహిళల యొక్క ప్రాతినిధ్యం వాళ్ళ పార్లమెంటరీ విధానంలో మనకు కనిపిస్తుంది. ఇక చివరిగా స్పెయిన్ చూడండి. స్పెయిన్లో కూడా మహిళల యొక్క ప్రాతినిధ్యం 40కి కొంచెం పైగా ఉంది. సో ఇక్కడ అంటే ప్రపంచంలో పార్లమెంటరీ వ్యవస్థలలో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలను ఇక్కడ మనం పేర్కొనడం జరిగిందన్నమాట. ఇక మనం తర్వాత అంశం చూద్దాం. ఆర్థికాభివృద్ధి నిర్ణాయకాలు అంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని మనం తెలుగులో ఆర్థికాభివృద్ధి నిర్ణాయకాలు అని అనడం జరుగుతుంది. మరి ఆర్థికాభివృద్ధి నిర్ణాయకాలు అనేది 2 రకాలు. ఆ 2 రకాల్లో మొదటిది ఆర్థిక కారకాలు, రెండవది ఆర్థికేతర కారకాలు. మరి ఈ ఆర్థిక కారకాల కింద ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనకు మూలధన కల్పన, దీన్ని మనం ఇంగ్లీష్లో క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. రెండవది సహజ వనరులు, నేచురల్ రిసోర్సెస్. మూడవది వ్యవసాయం మరియు విక్రయం కాగల వ్యవసాయ మిగులు, దీన్ని మనం ఇంగ్లీష్లో
వ్యవసాయాన్ని అగ్రికల్చర్ అంటాం, మరి విక్రయం కాగల వ్యవసాయ మిగులు ఏమంటాం అంటే మార్కెటబుల్ సర్ప్లస్ అంటాం. ఇక 4వది పరిశ్రమల స్వరూపం, స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఇక 5వది విదేశీ వాణిజ్యం అంటే ఫారిన్ ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇక 6వది ఆర్థిక వ్యవస్థ అంటే ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఆ దేశంలో ఉంది, దీన్ని మనం ఎకనామిక్ సిస్టమ్ అంటాం. మరి ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే ఆర్థికేతర కారకాలను ఇప్పుడు చూద్దాం మనం. నంబర్ 1 మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్సెస్. 2 సాంకేతిక పరిజ్ఞానము అంటే టెక్నాలజీ. 3 సాధారణ విద్య. 4 రాజకీయ స్వాతంత్రం, దీన్నే మనం పొలిటికల్ ఫ్రీడమ్ అని కూడా అనవచ్చు. ఇక 5 సామాజిక వ్యవస్థ అంటే సోషల్ సిస్టమ్ ఎలా ఉంది. 6 ప్రవర్తనలో మార్పులు అంటే బిహేవియర్ ఆఫ్ ద పీపుల్. సో ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే నిర్ణాయకాలను అంటే నిర్ణాయకాలు అంటాం మనం. ఆర్థికాభివృద్ధి నిర్ణాయకాలను మనం 2 విధాలుగా విభజిస్తాం. 1 ఆర్థిక కారకాలు, 2 ఆర్థికేతర కారకాలు. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా చూద్దాం ఈ కారకాలని. మొదటిది మూలధన కల్పన, దీన్ని మనం క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంది? మనం మన దేశంలో వస్తు సేవలను ఉత్పత్తి చేయాలంటే మనకు మూలధనం అవసరము. మరి ఈ మూలధనం ఎలా వస్తుంది? ప్రజల యొక్క సేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మూలధనం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ప్రజల యొక్క సేవలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? వారి యొక్క ఆదాయ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు వారి సేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయిలు ఎక్కువగా ఉండడం అంటే ప్రజల యొక్క ఉద్యోగిత స్థాయి కూడా ఎక్కువగా ఉండాలి, అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉండాలి. చూడండి, ఇదంతా ఇంటర్లింక్డ్. చూడండి, ఒక దేశంలో ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయి ఎక్కువగా ఉంటుంది. మరి ప్రజల యొక్క ఆదాయ స్థాయి ఎక్కువగా ఉంటే ప్రజల యొక్క సేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి సేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యాపిటల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ సేవింగ్స్ని ఏం చేస్తారు? బ్యాంక్స్లో వాటిని డిపాజిట్ చేయడం, లేదంటే షేర్లు బాండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ చేస్తారు. అంటే ఈ విధంగా ప్రజలు తమ యొక్క సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో మార్చినట్లయితే పరిశ్రమలకు అవసరమైన మూలధనం అనేది లభిస్తుంది. పరిశ్రమలకు ఎప్పుడైతే మూలధనము విరివిగా లభిస్తుందో, ఎక్కువగా లభిస్తుందో, అప్పుడే వాళ్ళు ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్కువగా వస్తు సేవలు ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు సాగుతుందన్నమాట. సో ఈ ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ మూలధన కల్పన అనేది అది ముఖ్యమైనదన్నమాట. దీన్ని మనం క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. ఇక 2వది సహజ వనరులు. సహజ వనరులు అంటే నేచురల్ రిసోర్సెస్, అవైలబిలిటీ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. అంటే ఒక దేశంలో సహజ వనరులు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఈ ముడి పదార్థాల లభ్యత కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మన దేశమే తీసుకోండి. మన దేశంలో చాలా నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్రీస్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫెర్టైల్ సాయిల్ కావచ్చు, అంటే సాగుకు అనుగుణమైన ఈ సాయిల్ కావచ్చు. సో ఇవన్నీ మన దేశంలో చాలా విరివిగా ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఎక్కువగా దొరుకుతున్నట్లయితే ఎక్కువ వస్తు సేవలు కూడా ఉత్పత్తి చేయవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు భారతదేశంలో ఇవన్నీ విరివిగా ఉన్నాయి, చైనాలో విరివిగా ఉన్నాయి, యుఎస్ఏలో విరివిగా ఉన్నాయి. మరి కొన్ని చిన్న దేశాలు ఉంటాయి, అక్కడ ఎటువంటి సహజ వనరులు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం జపాన్ తీసుకుందాం. జపాన్లో సహజ వనరులు చాలా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ అది అభివృద్ధి చెందిన దేశం. అంటే వాళ్ళు ఇతర దేశాల నుంచి ఈ ముడి పదార్థాలను తీసుకొని వాళ్ళు వస్తు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మొనాకో అని, వాటికన్ సిటీ అని, ఇంకా చాలా చిన్న కంట్రీస్, మన ఆసియాలో భూటాన్ లాంటి కంట్రీస్ అని, ఇక్కడ ఈ సహజ వనరులు అనేవి తక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆ దేశం యొక్క సహజ వనరులపై కూడా ఆధారపడి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక 3వది వ్యవసాయం మరియు విక్రయం కాగల వ్యవసాయ మిగులు. అంటే ఇప్పుడు చూడండి, వ్యవసాయం అంటే అగ్రికల్చర్. ఏ దేశంకైనా అగ్రికల్చర్ అనేది ఒక మనం అత్యంత ముఖ్యమైన ఆర్థిక రంగం అని చెప్పవచ్చు. ఇప్పుడు అందులో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో వ్యవసాయం అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే అది ప్రజలకు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడంలో, మరియు ప్రజలకు జీవనోపాధిని అందించడంలో, మరియు జాతీయ ఆదాయాన్ని పెంపొందించడంలో కూడా వ్యవసాయం అనేది ముఖ్య పాత్ర వహిస్తుందన్నమాట. ఇక 2వది చూసినట్లయితే విక్రయం కాగల వ్యవసాయ మిగులు. దీన్ని మనం ఇంగ్లీష్లో మార్కెటబుల్ సర్ప్లస్ అంటాం.
అంటే ఇప్పుడు మనం వ్యవసాయంలో ఉత్పత్తి చేసినటువంటి ఈ ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో మన అవసరాలకు సరిపడా కాకుండా మిగులు ఉన్నట్లయితే, అంటే మన ఆహార అవసరాలు తీర్చడంతో పాటు ఎక్సెస్గా ఉన్నట్లయితే, ఆ ఉత్పత్తి ఎక్సెస్గా ఉన్నట్లయితే మనం ఇతర దేశాలను వాటికి ఎక్స్పోర్ట్ చేసి మనం ఎంతో అమూల్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించవచ్చు అన్నమాట. అంటే మన ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఈ వ్యవసాయ రంగం మరియు విక్రయం కాగల వ్యవసాయ మిగులుపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే వ్యవసాయ రంగం ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ ఆహార ధాన్యాలతో ప్రజల యొక్క ఆహార అవసరాలు తీర్చగా మిగిలిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్నే మనం మార్కెటబుల్ సర్ప్లస్ అంటాం, లేదా తెలుగులో విక్రయం కాగల వ్యవసాయ మిగులు ఎక్కువ అని అంటాం. అంటే ఈ విక్రయం కాగల వ్యవసాయ మిగులు ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసి మనం ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక 4వ చూడండి, పరిశ్రమ స్వరూపం. పరిశ్రమ అంటే ఆ దేశంలో ఈ పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఇవన్నీ స్టడీ చేయవలసి ఉంటుంది. ఇక 5వది విదేశీ వాణిజ్యం. విదేశీ వాణిజ్యం అంటే ఫారిన్ ట్రేడ్. ప్రతి దేశం అంటే ఈ ప్రపంచీకరణ యుగంలో, ఈ గ్లోబలైజేషన్ పీరియడ్లో విదేశీ వాణిజ్యం అనేది ప్రతి దేశానికి కంపల్సరీ అయింది. అది చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు, ఫారిన్ ట్రేడ్ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేశము తమకు కావాల్సిన అన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేసుకోలేదు. కాబట్టి కొన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేసి మరి ఎక్సెస్గా ఉన్న వాటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి తమకు కొరతగా ఉన్న వస్తు సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అందుకు ఈ ఫారిన్ ట్రేడ్ అనేది ఖచ్చితంగా అవసరం. అయితే ఈ ఫారిన్ ట్రేడ్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ప్రతి దేశం ఈ అంతర్జాతీయ వాణిజ్యం చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇండియాని తీసుకుందాం. మనం ఇతర దేశాలకు ఎన్నో రకాల వస్తు సేవలను ఎగుమతి చేస్తాం, మరియు ఎన్నో రకాల వస్తు సేవలు దిగుమతి చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈ దిగుమతులు ఎగుమతుల మధ్య ఉన్న తేడానే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. అయితే ఇక్కడ ఈ ఎగుమతుల విలువ దిగుమతి విలువ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మనం ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ప్రతి దేశము ఈ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని అచీవ్ చేయడానికి చూస్తుందన్నమాట. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా ఏ దేశమైనా ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్థితికి చేరుకున్నట్లయితే దాన్ని మనం ఆల్మోస్ట్ అభివృద్ధి చెందిన దేశంగానే పేర్కొనవచ్చు. ఎందుకంటే ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కన్నా ఎక్కువగా ఉండడమే ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అయితే మన దేశం విషయం వచ్చేసరికి మనం ఈ మధ్యకాలంలో ఈ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే సిచ్యువేషన్ మనం ఫేస్ చేయలేదు. మనకు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్సే ఉంది. ఎందుకంటే మన ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కన్నా చాలా తక్కువగా ఉంది. సో ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి నిర్ణయించే వాటిలో ఈ విదేశీ వాణిజ్యం కూడా ఒకటని మీరు గుర్తుంచుకోవాలి. ఇక చివరిది చూసినట్లయితే ఆర్థిక కారకాల్లో ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్ సిస్టమ్ అంటాం. అంటే ప్రతి దేశానికి ఒక ఎకనామిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది పెట్టుబడిదారీ కావచ్చు, మరియు సోషలిస్ట్ కావచ్చు, మరియు మిక్స్డ్ ఎకానమీ కావచ్చు. కాబట్టి ఆయా దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా ఆ ఆర్థిక వ్యవస్థను ఎన్నుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఎన్నుకున్న ఆర్థిక వ్యవస్థను అనుసరించే ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సపోజ్ చైనాని తీసుకోండి, వాళ్ళ కమ్యూనిస్ట్ ఎకానమీ వాళ్ళది, లేదా మనం సోషలిస్ట్ ఎకానమీ అనవచ్చు. మరి అదేవిధంగా క్యూబా ఉంది, అది కూడా సోషలిస్ట్ ఎకానమీ. అంటే ఇందులో కొంచెం లిబరల్గా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు మనం చైనా తీసుకున్నట్లయితే మనం పొలిటికల్గా చూస్తే అది పూర్తిగా కమ్యూనిస్ట్ కంట్రీ. మరి ఎకానమీ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు డీరెగ్యులైజేషన్ చేయడం జరిగింది. అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసివేయడం జరిగింది. మరి ప్రైవేట్ ఫార్మ్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే దేశీయ ప్రైవేట్ ఫార్మ్స్, విదేశీ ప్రైవేట్ ఫార్మ్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ దేశంలో వస్తు సేవలు చాలా భారీ స్థాయిలో ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. మరి క్యూబాని తీసుకున్నట్లే వాళ్ళు కూడా ఈ మధ్య కొంచెం ఈ లిబరల్ పాలసీని ఎంచుకోవడం జరిగింది. మరి ఇంకొక దేశం ఉంది చూడండి, నార్త్ కొరియా. అది కంప్లీట్ కమ్యూనిస్ట్ కంట్రీ. అంటే పొలిటికల్గా కావచ్చు, ఎకానమీ పరంగా కావచ్చు, కంప్లీట్. అంటే వాళ్ళ సిస్టమ్ మొత్తం ఎవరికి అర్థం కాదనమాట, ఎవరికి వాళ్ళు రివీల్ చేయరు. సపోజ్ మీరు నార్త్ కొరియా ఆర్థిక వ్యవస్థను తీసుకున్నట్లయితే వాళ్ళు ఈ కార్ల్ మార్క్స్ రాసినటువంటి ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏదైందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి దీన్ని మనం ఐరన్ కట్టేన్ ఎకానమీ అంటాం. అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందో పక్కవాడికి తెలియదు. కాబట్టి ఈ నార్త్ కొరియా చాలా వెనుకబడి ఉంది. అఫ్కోర్స్ వాళ్ళ సైన్యము, వాళ్ళ యొక్క ఆయుధ సంపత్తి ఎక్కువగా ఉండొచ్చు. అంటే వాళ్ళు ఎక్కువగా తమ ఆదాయంలో ఎక్కువగా ఖర్చు చేస్తుంది దేనిపైన? ఆయుధాలు మరియు ఈ సైనికులపైన ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.
మరి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు చాలా దారుణంగా పడిపోయాయి నార్త్ కొరియాలో. మరి కాబట్టి ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది వారు ఎన్నుకున్న ఆర్థిక వ్యవస్థపై కూడా ఆధారపడి ఉందనడానికి ఈ నార్త్ కొరియా, ఇండియా, చైనా, యుఎస్ఏ లాంటి కంట్రీస్ మనం బెటర్ ఎగ్జాంపుల్స్గా చూడవచ్చు అన్నమాట. ఇక మనం ఆర్థికేతర కారణాలు చూసినట్లయితే దీని కింద మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్సెస్, అంటే ఆ దేశంలో లభించే మానవ వనరులు ఆ దేశ ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తాయన్నమాట. అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎంత నాణ్యంగా ఉంటే, అంటే నాణ్యతాపరంగా ఎంత గొప్పగా ఉంటే వాళ్ళు ప్రొడక్షన్లో పాల్గొనడం జరుగుతుందన్నమాట. అంటే ప్రొడక్షన్ కూడా చాలా క్వాలిటేటివ్గా ఉంటుంది. అంటే హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మంచి విద్యను అందించాలి వారికి, అదేవిధంగా మంచి స్కిల్స్ నేర్పించాలి, మంచి ఆరోగ్య సేవలు అందించాలి. ఇవన్నీ అందించినప్పుడే మనం నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి అధిక ఉత్పత్తిని సాధించగలము. అంటే ఆర్థికాభివృద్ధి నిర్ణయించే కారకాల్లో హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఒక ముఖ్యమైన అంశం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక రెండవది ఆర్థికేతర కారణాల్లో రెండవది సాంకేతిక పరిజ్ఞానం. దీన్ని మనం టెక్నాలజీ అంటాం. అంటే మన ఉత్పత్తి ప్రక్రియలో వివిధ రంగాల్లో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఎటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ రోజుకి మనం వ్యవసాయ రంగంలో చాలా ప్రాంతాల్లో రైతులు సంప్రదాయ పద్ధతులు వాడుతున్నారు. అంటే పొలం దున్నడం కావచ్చు, సీడ్ ప్లాంటేషన్ కావచ్చు, సీడ్ కటింగ్, మన పంటని అంటే క్రాప్ కటింగ్ కావచ్చు, డ్రైయింగ్ కావచ్చు, వీటికన్నిటికీ చాలా సంప్రదాయ పద్ధతులు వాడుతున్నాం. మరి ఈ వ్యవసాయ రంగంలో ఈ టెక్నాలజీ అనేది మనం చాలా తక్కువ స్థాయిలో ఉపయోగిస్తున్నాం. అందుకే మన దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. మరి రెండవది పారిశ్రామిక రంగం తీసుకున్నట్లయితే చాలా పరిశ్రమల్లో మనం అవుట్డేటెడ్ మెథడ్స్ వాడుతున్నాం. అవుట్డేటెడ్ మెషిన్స్, అవుట్డేటెడ్ టూల్స్, అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడడం జరుగుతుంది. దీనివల్ల ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఉత్పత్తిలో కూడా నాణ్యత లోపిస్తుంది. కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఆ దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడంలో ముందుంటుందన్నమాట. ఇక మూడవది సాధారణ విద్య అంటే ఎడ్యుకేషన్. మరి ఆ దేశ ప్రజల అక్షరాస్యత స్థాయి మరియు విద్యా స్థాయిలు మనం ఆ దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని ప్రతిఫలిస్తాయన్నమాట. అంటే ప్రజలు ఎంత ఎడ్యుకేటెడ్గా ఉంటే అదేవిధంగా మొత్తం ప్రజలు ఈ పూర్తి అక్షరాస్యతను సాధించినట్లయితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని మనం చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒక అంశం అన్నమాట. ఇక నాలుగవది రాజకీయ స్వాతంత్రం, పొలిటికల్ ఫ్రీడమ్. అంటే దేశ ప్రజలు తమకు కావలసినటువంటి ఈ పొలిటికల్ సిస్టమ్ని ఎన్నుకునే హక్కును కలిగి ఉండాలి. దీన్నే మనం పొలిటికల్ ఫ్రీడమ్ అంటాం. అంటే వారు తమకు కలిసిన వ్యక్తులను నాయకులుగా ఎన్నుకోవడానికి, మరి తమకు కావలసిన ఈ రాజకీయ వ్యవస్థను ఎన్నుకోవడానికి పూర్తిగా స్వాతంత్రం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆ దేశంలో ఈ సామాజిక మార్పు వచ్చిందని మనం చెప్పగలుగుతాం. అంటే రాజకీయ సామాజిక మార్పు వచ్చిందని చెప్పగలం. ఇక ఐదవది సామాజిక వ్యవస్థ, సోషల్ సిస్టమ్ ఎలా ఉంది అంటే ప్రజల యొక్క ఈ ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, సొసైటీ స్ట్రక్చర్ ఎలా ఉంది. ఇప్పుడు మనం భారతదేశాన్ని చూసినట్లయితే ఇక్కడ ఎన్నో మతాలు ఉన్నాయి, మరి అదేవిధంగా ఎన్నో కులాలు ఉన్నాయి, తెగలు ఉన్నాయి, వారి భాషలు వేరు, వారి ఆచార వ్యవహారాలు వేరు, వారి సంప్రదాయాలు వేరు, ఒకరు చెప్పింది ఇంకొకరికి అర్థం కాదు. ఇంకోటి ఈ డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ఘర్షణలు చెలరేగుతుంటాయి. అంటే ఈ మతాలు, కులాలు, ఉపకులాల వలన ప్రజల మధ్య చాలాసార్లు ఈ ఘర్షణలు ఏర్పడడం వల్ల ఆర్థికాభివృద్ధి అనేది కుంటుపడడం జరుగుతుంది. కాబట్టి ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే కారకాలలో ఈ సామాజిక వ్యవస్థ, సోషల్ సిస్టమ్ కూడా ఒక ముఖ్యమైనదని మనం గుర్తుంచుకోవాలి. చివరిది ప్రవర్తనలో మార్పులు. అంటే ప్రజల యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అంటే దీన్ని మనం సోషల్ చేంజ్ అంటాం. అంటే ఇప్పుడున్న ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అంటే ప్రపంచీకరణను మనం అందుకోగలుగుతున్నామా లేదంటే మన పాత సంప్రదాయాల్ని పట్టుకొని ఇంకా వేలాడుతున్నామా. అంటే ఇప్పుడు మన సంప్రదాయాలు మన వరకు వచ్చేసరికి గొప్పగా ఉండొచ్చు. అయితే మనం మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ ప్రపంచీకరణను అందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంటే వ్యక్తుల ప్రవర్తనలో వచ్చే మార్పులు కూడా ఆర్థికాభివృద్ధిని నిర్ణయిస్తాయని చెప్పవచ్చు అన్నమాట. సో ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.